రైట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. గత 3-4 రోజులుగా హైదరాబాద్ యూనివర్సిటీ యొక్క భూముల్ని వదులుకోబోమని విద్యార్థులు పోరుబాట పట్టారు. వినూత్న రీతిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మొన్న కూడా మనం చూసాం, చాలా తీవ్రంగా ఒక పోలీసు రాజ్యం, పోలీసు కాఠిన్యం ఎట్లా సాగిందో మనం చూసాం. విద్యార్థుల్ని మహిళా విద్యార్థులను చూడకుండా చాలా ఇష్టారీతిన వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసినటువంటి దృశ్యాలు కావచ్చు. వాళ్ళ బట్టలు చినిగినా, వాళ్లకు దెబ్బలు తగిలినా కూడా విద్యార్థుల పట్ల చాలా అమానవీయంగా పోలీసులు ప్రవర్తించారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క పక్షాన సపోర్టు మరింతగా పెరుగుతోంది. అయితే గత 5-6 రోజులుగా వాళ్ళ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఎవరైతే డ్రోన్లు ఎగిరేసి అక్కడ వీడియోలు తీశారో, లోపల జేసీబీలు ఎట్లా పనిచేస్తున్నాయి, బుల్డోజర్లు ఎట్లా పనిచేస్తున్నాయి, అక్కడ ప్రకృతి ఎట్లా ఉందనేది డ్రోన్ విజువల్స్ తీసుకున్నటువంటి ఒక 4-5 విద్యార్థుల్ని కూడా అరెస్టు చేసినట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ హెచ్సియు ప్రధాన ద్వారం దగ్గర నుంచి మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ రంజిత్, గత 4-5 రోజులుగా మనం చూస్తున్నాం అక్కడ విద్యార్థులు ఎంత ఐకమత్యంగా ఆందోళన కొనసాగిస్తున్నారో. అక్కడ మొత్తం పోలీసు రాజ్యంగా, పోలీసు వలయంలోకి మారిపోయింది మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా. సో ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అక్కడ విద్యార్థులు, వాళ్ళు ఎటువంటి ఆందోళన ఇంకా కొనసాగిస్తున్నారు? రాజేష్, ప్రస్తుతము ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ఏకతాటిగా ఉద్యమంలో కదా, గతంలో తెలంగాణ ఉద్యమం అనేది విద్యార్థులు ఏ విధంగా చేశారో అదే తరహాలో గత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉద్యమాన్ని కంపించే విధంగా కూడా ఇక్కడ విద్యార్థులందరూ ఏకతాటిపై వచ్చేసి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వినూత్నమైన వీధిలో చేస్తున్నారు. దానికి కారణం ఒకటే, యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏదైతే 400 ఎకరాలు ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి ఇందిరాగాంధీ కేటాయించింది. అదే దాన్ని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అమ్మకానికి పెడుతుందనేది విద్యార్థులందరూ కూడా వాపోతున్నారు. దీనికి ఒకవైపు వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి ఉద్యమం చేపడుతూ, దాంతో పాటుగా నిరసనలు చేస్తూ కూడా మా భూములు మాకు కావాలని చెప్పేసి మాట్లాడుతుంటే పోలీస్ మాత్రం కంప్లీట్గా ఒక వలయంలా చుట్టేసి యూనివర్సిటీకి సంబంధించిన 4 గేట్ల వైపు కూడా అంటే ప్రతి దగ్గర కూడా బార్కెట్లు చేసేసి దాదాపు వందల కొద్ది పోలీసులు వచ్చేసి మోహరించారు. కనీసం వాళ్ళు హాస్టళ్ల నుంచి బయటకు వచ్చేసి డైనింగ్లో టిఫిన్ చేయడానికి సైతం కూడా రాకుండా పోలీసు అందులో కూడా మోహరించారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరియు వాళ్ళు వచ్చేసి స్పెషల్ పార్టీ పోలీసులు రోప్లతో సహా, ఒకవైపు ఎస్ఓటి పోలీసులు, ఒక సివిల్లో ఉన్న మఫ్టీ పోలీసులతో సహా ఉండి ఎటు చూసినా మొత్తం కూడా పోలీసులందరూ కూడా అంటే ఎక్కడికక్కడికి కూడా బందీ వేస్తూ చేస్తున్నారు. దానితో పాటుగా లోపల నుంచి ఎవరైనా బయటకు వచ్చినట్లయితే వాళ్ళపైన కూడా లాఠీ ఛార్జీలు చేసేసి వాళ్ళు కంప్లీట్గా బయటికి రాకుండా కేసులు పెడతామని చెప్తున్నారు. అదేవిధంగా గత రాత్రి అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోతే ఇక్కడ అంటే ఈ 400 ఎకరాల్లో ఉన్న ఈ పర్యావరణం అనేది ఏ విధంగా ఉంది, దాని డ్రోన్లతోని, బుల్డోజర్లతోని ఇక్కడ మొత్తం కూడా అదే ఇవన్నీ చేయడం వల్ల ఏ విధంగా ఉంది దాని పరిస్థితులను తెలుసుకోవడానికి రంజిత్, మనం చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం, మీరు చూపిస్తున్నట్టుగా అక్కడ వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించారు. అక్కడ అంటే బయటికి వస్తే విద్యార్థులను అరెస్ట్ చేయడం కోసం అక్కడ వాళ్ళ వెహికల్స్ కూడా సిద్ధంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే విద్యార్థుల్ని భయభ్రాంతులకి గురి చేసే విధంగా ఈ రకంగా పోలీసు వ్యవహార శైలి నడుస్తోంది. సో ఇప్పటికీ విద్యార్థులు చెప్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా, ఎంత అణచివేసే ప్రయత్నం చేసినా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఒక్క అంగుళం భూమి కూడా మేము వదులుకోబోము అనేది. సో ఇంకా విద్యార్థులకు పెరుగుతున్న మద్దతు చూస్తుంటే ఇంకా వాళ్ళు ఇంకా అంటే భవిష్యత్ కార్యాచరణతో ఇంకా ఎట్లా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది రంజిత్? విద్యార్థులు చేస్తున్న నిరసనలకు ఒకవైపు వచ్చేసి అంటే సినీ ఫీల్డ్ నుంచి కావచ్చు, మరోవైపు వచ్చేసి అన్ని వామపక్షాలకు ఉన్న అన్ని పార్టీల వాళ్ళు మొన్న ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు అందరూ కలిసేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసేసి వినతి పత్రాన్ని అందించడంతో వాళ్ళందరూ కూడా సానుకూలంగా వచ్చేసి స్పందించారు. దానితో పాటుగా ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని పార్టీల వాళ్ళు, వామపక్షాల వాళ్ళు కూడా ఏకతాటిగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన విద్యార్థులు చదువుకొని భావితరాలకు ఉపయోగపడే ఒక పర్యావరణ కేంద్రంగా ఉన్న బయోడైవర్సిటీ ఉన్న ఏరియాలో ఈ విధంగా చేయడం వల్ల రాబోయే తరాలకు ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంది, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే అక్కడ స్థలాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ప్రజాప్రతినిధులైనా సరే ఎవరైనా ఇక్కడికి వచ్చి వీళ్ళకు సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు తీసుకెళ్లేసి వాళ్ళకు అరెస్టులు చేసేసి స్టేషన్లకు తరలిస్తున్నట్టుగా కనబడుతుంది.
దానితో పాటుగా ఇక్కడికి అంటే ఈ విద్యార్థులు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరన్నా విద్యార్థులు కనీసం లోపలికి రావాలన్నా సరే వాళ్ళు ఒక ఐడి కార్డు ఉంటే మాత్రమే లోపలికి ఎలో చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ లేని వాళ్ళకంటే వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏంటి అని చెప్పేసి కూడా విద్యార్థులు ప్రశ్నిస్తున్నట్టుగా కనబడుతుంది రాజేష్. రైట్. అయితే రంజిత్, ఇప్పుడు మనం చూస్తున్నాం విద్యార్థులు నిన్న మొన్నటి నుంచి కూడా అక్కడ తీవ్ర ఆందోళన చేయడం మనం చూసాం. తర్వాత రోజుకొక రీతిలో వాళ్ళు తమ కార్యాచరణ ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల నుంచి కూడా ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, ఇట్లా యూనివర్సిటీల నుంచి ఇక మిగతా వర్గాల నుంచి మేధావుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వస్తోంది ప్రభుత్వ వైఖరి పట్ల. సో ఇట్లా జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఇంకా వాళ్ళు బయటికి రావడం అంటే రాకపోకల విషయంలో కూడా పూర్తిగా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎట్లా మరింతగా తమ ఆందోళనని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు అక్కడికి వస్తే పోలీసులు వాళ్ళ పట్ల ఎట్లా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ? అంటే వీళ్ళు ఏది అంటే దాదాపు ఇప్పటికే ఏంటంటే రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ప్రతి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కూడా ఆల్రెడీ ఈ విద్యార్థులకు సంబంధించిన ల్యాండ్ను విద్యార్థులకు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా కూడా ఈ విద్యార్థులకు సంబంధించిన ల్యాండ్లు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చేపట్టినా సరే ఎట్టకేలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది దానికి అంటే ఏ ఒక్క నాయకుడు కూడా దానిపైన స్పందించలేదు. ఒక విధంగా చూసినట్లయితే నిన్న రాత్రి కూడా ఒక మంత్రి డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ విద్యార్థులు కాదు వీళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టికల్స్ అని కూడా మాట్లాడిన సంభాషణతోని ఒక్కసారిగానే వచ్చేసి విద్యార్థులలో వచ్చేసి వేడెక్కిపోయింది. అంటే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఏంటిది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏమో గుంటనక్కలు అంటాడు, మరో మంత్రి వచ్చేసి ఏమో పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడతాడు. అంటే విద్యార్థులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేయట్లేదు. ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ భూముల్ని కాపాడితే రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది తప్పితే మా ఇంటికి రావట్లేదు ఆస్తులు, లేకపోతే మేము ఎకరాలు అడగట్లేదని కూడా వాళ్ళు అంటున్నారు. దాంతో పాటుగా అసలు ఈ పర్యావరణం అనేది కూడా చూసినట్లయితే ఎక్కడికక్కడికి ఖరాబ్ కావడంతో దాదాపు గచ్చిబౌలి ఏరియాలో అంటే పొల్యూషన్ గత 25వ తారీఖు రోజున జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ రోజు కంటే ముందు పొల్యూషన్ ఏది ఎయిర్ పొల్యూషన్ 85-75 ఉన్నది. ప్రస్తుతానికి చూస్తే అయితే 120-125 వరకు పెరిగింది. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ రేడియేషన్ దాదాపు 40-50 కిలోమీటర్ల వరకు రోజుకు పొల్యూషన్ పెరగడం వల్ల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకవైపు పర్యావరణవేత్తలు. రంజిత్, అయితే ఇక్కడ బయట పరిస్థితి మనం చూస్తున్నాం, బయట విజువల్స్ మనం చూస్తున్నాం, అక్కడ ఎంత వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించారో, కానీ లోపల కూడా అదే స్థాయిలో వందలాది మంది పోలీసులు లోపల కూడా ఉన్నారు. అక్కడ విద్యార్థుల్ని బయటకు రాకుండా అక్కడ లోపల కూడా లాఠీ చార్జ్ జరుగుతోంది అన్నటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. అవును, ఇప్పుడు మనము విజువల్లో చూసినట్లయితే ఆల్రెడీ గేటు దగ్గర వచ్చేసి పోలీసులందరూ కూడా మోహరించారు. విద్యార్థులందరూ కూడా అంటే వాళ్ళు అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ ఫేసింగ్ వైపు ధర్నా చేసుకుంటూ కూడా అంటే ఈ ధర్నాలో వచ్చేసి అన్ని వర్గాలకు సంబంధించిన యూనియన్ నాయకులు, దానితో పాటుకు వచ్చేసి ప్రొఫెసర్లు, లెక్చరర్స్లు, కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరు అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సహితం కూడా ఈ ఉద్యమంలో ధర్నా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళపైన లాఠీ ఛార్జీలు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ రంజిత్. అది